తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకుడు వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాపు సామాజిక వర్గాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ కాపు కార్డు పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాపు వర్గంలో విభేదాలు సృష్టించే విధంగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. సమాజంలో ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సుగాలి ప్రీతి కేసు విషయంలో గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే కాపు బలిజ ఒంటరి తెలగ పెద్దన్న పాత్ర పోషించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని అందరినీ కలుపుకొని పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పారు. కానీ మనం అందరూ కాపులు మాత్రమే రాజ్యం వెళ్తామనేసి ఏ రోజు చెప్పలేదు. ఇప్పుడు కూడా మొన్న జరిగిన మీటింగ్ లో కూడా నాదేళ్ళ మనోహర్ గారిని ఏసీ నేను పెట్టుకుంటాననేసి సభాముఖంగా తెలియజేశారు. అంటే ఏంటి, కుల మతాలకు అతీతంగా రాజకీయం చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మీకు అవసరం వచ్చినప్పుడు కులం గుర్తొస్తుంది. మీరు అన్ని రోజులు చేశారు కదా, ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు చేశారు కదా. మీరు దిగేస్తే ఒక 2 సంవత్సరాలు ఏదో ఒక కాపు బలిజలకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండొచ్చు కదా. మీకున్న పదవి వ్యామోహం దీన్ని మా చుట్టూ తిప్పాలనుకోవడము కరెక్ట్ కాదు. ఈ రోజు చెప్తున్నా, ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. ఎప్పుడు కానీ రాజకీయాలు కులం చుట్టూ తిప్పితే మీరు తిప్పుకోండి. దాన్ని పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిప్పుదామనుకుంటే అది మీ అవివేకం. ఇంకొకసారి కానీ రాజకీయంలో కుల ప్రస్తావన కానీ తెస్తే, మొన్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు బుద్ధి చెప్పారు. రాబోయే రోజుల్లో అత్యంత ఘాటుగా ఇంకొకసారి కానీ కులం ప్రస్తావన కానీ వచ్చినా, కులం చుట్టూ రాజకీయం వచ్చినా ఖచ్చితంగా మేమే బుద్ధి చెప్తాం. జనసేన నాయకులు, కూటమి నాయకులు, ఎస్పెషల్లీ జనసేన నాయకులు బుద్ధి. కాపులు 27% ఓట్ బ్యాంక్ మాకు ఏదో ఒక 25% ఓట్ బ్యాంక్ ఉంది మాకు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, గతంలో టీడీపీ పార్టీ కానివ్వండి, ఎవరైనా సరే గెలవాలంటే మాత్రం కాపుల ఓట్ బ్యాంకు చాలా ముఖ్యం. కూటమి కట్టాం, బంపర్ మెజార్టీతో ఓట్లేసాం. ఈరోజు అధికారంలో ఉన్నాం, 164 సీట్లు ఇచ్చారు. కానీ కాపులు మాత్రం ఎక్కడో కొంచెం బాధేస్తుంది. ఎందుకంటే కాపులని ఏదో ఒక విధంగా రాజకీయంగా వాడుకోవడం, కాపులని ఏదో ఒక విధంగా మాట్లాడటం, ప్రపంచంలో రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య జరిగినా దాని చుట్టూ కాపు పెట్టుంటారు. ఎవడైనా ఎవరితో లేచిపోయినా నీకు కాపే కారణం, ఎవడు చెప్పేసినా కాపే కారణం, ఎవడు పారిపోయినా కాపే కారణం. ఆఖరికి ఒక రౌడీ షీట్ అదృశ్యమైందని కారణం ఎవరు? కాపు నాయకుడు. ఆ రోజు ఎందుకు వచ్చింది? డబ్బుల కోసం వచ్చింది. సుగాలి ప్రీతి అమ్మగారి ఒక మాట చెప్తున్నా, అమ్మ తల్లి, ఆ రోజు జగనన్న నీకు ఇల్లు ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు అని అన్నావు కదా. నీకు చిత్తశుద్ధి ఉంటే నీ బిడ్డ ప్రాణమే నీకు ముఖ్యమైంటే నువ్వు ఎందుకు తీసుకున్నావు అని? నువ్వు వచ్చి నోటు మీద కూర్చొని ఉండాలి. నా కొత్త ఇవన్నీ నా బిడ్డ ప్రాణమే కావాలి. మీరు వచ్చినారు కదా వైసీపీ వాళ్ళు, నాకెందుకు ఇవన్నీ వద్దు, నాకు నా బిడ్డ గురించే కావాలి. నా బిడ్డని ఎవరైతే చంపారో వాళ్ళకి శిక్ష పడాలి. నాకు ఈ ఉద్యోగం వద్దు, నాకు ఈ డబ్బు వద్దు, నాకు ఈ ఇల్లు వద్దు అని అనేది నీ చిత్తశుద్ధి లేదా తల్లి? ఈమె సీజన్ ఫ్రూట్ ఈమె. ఎవరు? సుగాలి పార్టీ. ఏ పార్టీ వచ్చిందంటే ఆ పార్టీ దగ్గరికి బయటకు వచ్చేది, వాళ్ళని మాట్లాడితే మళ్ళీ ఏదైనా లబ్ధి పొందుకొని మళ్ళీ ఏదైనా జిల్లాలో వస్తే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా ఏంటి? కొంచెమన్నా ఉండాలి కదా. ఇంకా చివరిగా అన్ని పాములు ఆడినాయని వానపాము కూడా ఆడిందంట. ఆ వానపాము ఏమంటే వైసీపీలో చిడతల రజని. ఈ చిడతల రజని ఒకటి కొత్తగా వచ్చింది, కొత్త పిచ్చగాడు కొత్తగా అని ఆమె కొత్తగా వచ్చింది కదా వైసీపీలో. ఇంకా ఆమె వాళ్ళు ఓన్ కూడా చేసుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఆడే కాల్చి వచ్చిందంటే ఇంకా మొహం ఎంత కాల్చుతుంది అనుకున్నారో ఏమో. వాళ్ళు కూడా అక్కడ పెట్టున్నారు. ఆటలు అరటిపండు లాగా ఉంది, కనీసం పండుగ వేసుకోరు. నేను లాయర్ అంటుంది, బయటకు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అన్నా అంటుంది నా చెల్లి. ఆ పాప, అమ్మ చెల్లి ఒకటి ఉంది, చెల్లి గల్లీలో పెళ్లి మళ్ళీ మళ్ళీ అని పాట, నా పాట పాడాలి నేను. మా చెల్లి రోడ్డు మీదకి వస్తుంది, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ చెల్లి సరే, ఈ చెల్లి బతుకు తాడేపల్లి గూడెంలో పోయి అడిగితే చెప్తారు ఈ రజనీ చెల్లి బతుకు. అమ్మ చిడతలు రజని, నువ్వు